యమ్మ ఏంటుగరు తుమ్మిరం తుందిరో చూడుగురు తమ్ముకొచ్చి తుమ్ములక మందురు కవి చూస్తుంటే నీకేసి నీళ్ళంతా తగలడిపోతుందే ఒకలన్నీ పొగేసి చెల్లరేగే నిన్ను చూసి వల్లంతా చెడిపోతుందే మధునూన పుట్టంగా నీ పొందిన గజనీన గుట్టంతా నా పొందిన సంతేశావననియాలే వేస్తుబారు ఇలిగే బసాగా మారు 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 భలే మజా వేస్తుబారు బదరెత్తి పోతురి మారు 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 గుళ్ళోకి వస్తావ ఒళ్ళంతా వదిలేసి గోదాటకి అయితే దాట పొందలరేగి వస్తే జరిగేస్తుండే నీ దాటికి ముంచుకురాకే చల్లరేగి వేసుబారు ఇలిగే బసాగా మారు 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 భలే మజా వేసుబారు బదరెత్తి పోతురి మారు 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 రంగంలో దిశా తరంగేది సింగారి బేబీ లాభాన్ని లాగిస్తావనా వందనా తలేకి లాడిని హంగామా చంద్రాన్ని ముంచేస్తావ చెల్లలేరమ్మా ఏవంక ఎండలు దాటే హారంగా వేస్తుబారు ఇలిగే బసాగా మారు 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 భలే మజా వేస్తుబారు బదరెత్తి పోతురి మారు 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 నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మిస్టర్ వస్తాద్ గారు, మీరు మా ముఠాలో ఉన్నారని నా ఆకాంక్ష. ఒకడి మోచెట్టు కింద నీళ్లు తాగే వస్తాద్ కది మిస్టర్ భగవాన్. ప్రపంచ దేశాల్లో మీలాంటి వారికి సాధ్యపడని పని ఎంత కష్టమైనా ఎదుర్కొనుట నా హాబీ. కానీ పనిని పట్టిన విలువ పెరుగుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నీవు నా ఉన్నంత కాలం నేను చేసే ఆగడాలను అడ్డుకట్ట వేయగల దమ్ము ఈ భూమండలంలో ఎవరికి సాధ్యపడదు.
మిస్టర్ భగవాన్, ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో. అర్థం లేని అహంకారానికి పోయి నాకు ద్రోహం చేయ ప్రయత్నించావా, నీ తమ్ముడు ఖాళీ శరీరం దురాత్తులుగా నీకు పార్సల్గా పంపబడుతుంది. అండర్స్టాండ్? బంగారు గుడ్లు పెడుతున్న పెంపుడు బాతును దాని పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసుకొని చంపుకునే అవివేకునే కాదు, ఆర్కమర్దుని కాదు. మిస్టర్ భరత్ కుమార్, ఇంతకు నీ నివాసాలు మృత్యు నిలయం 007. ఒరే రుద్ర, నేను చేయవలసిన పనేమిటో చెప్పండి భగవాన్. అనుకున్న పని ఎంత కష్టమైనా సాధించడమే నా లక్ష్యం. మిస్టర్ వస్తా, నువ్వు వెళ్ళిన పని సక్సెస్. నీ జీవితాన్ని మర్చిపోలేని ఓ సంఘటన నీ హృదయాన్ని కలవర పెడుతుంది కదూ. భగవాన్, ఏమిటి మీరు మాట్లాడేది? మీ మాటల్లోనే అర్థరాత్రం నాకు అర్థం కావడం లేదు. ఒక ఆడదాని చేతులు శిక్షలకు భయపడి గేట్ అవుట్ అనిపించుకొని ఎనిదిరిగి వచ్చావు. ఆ సంగతి గుర్తుందా? గుర్తుంది. ఆ సంఘటన నా కళ్ళల్లో మెదిలాడుతూనే ఉంది. మహేశ్వరలో రారాజుని చూసి పాంచాలి నవ్వినట్లే నా నిజ జీవితంలో శాంతి అనే పొగరబోతు అమ్మాయితో ఘోర పరాభవం పొందాను. ఎదురులేని బల పరాక్రమవంతుడని నీకు పరాభమా? అందులోని ఒక ఆడదాని చేత ఎంత మాట, ఎంత మాట! నాకే అవమానం జరిగి ఉంటే దాని రక్తంతో స్నానమాడి నా పగ తీర్చుకునేవాణ్ణి. ప్రతి క్షణం ఆ రాక్షసి రూపం నా కన్నుల్లో కదలాడుతూనే ఉంది. చిలక సుందర్ లాంటి ఆ శాంతి శరీరం నిన్ను ఆకర్షించింది. ఆ అందాల రాశిని నీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. అవునా? ఏనాటికైనా ఆ శాంతి నా ఊళ్ళో విహరించే ప్రియురాలిగా, నా ఊపిరిలో నివసించే దేవరాలు కాక తప్పదు. నీవు ఆశించే నీ కోరిక నెరవేరుతున్న పిచ్చి బెమల పడకాసు వస్తా. ఆమె హృదయము, అనురాగము ఏనాడు ఒక మహామనిషికి అంకితమైనది. ఎవడి వాడు? ప్రజాసేవ విపురి కనుకొని బ్రతుకుతూ మనలాంటి వారిని సుతముచ్చడానికి కంకణ కట్టుకున్నాడు. ఆ రుస్తూ ఇలాంటి నాకు సరైన జోడీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి వాడి అంత్యక్రియలు పూర్తి చేస్తాను. వస్తా, తొందరపడకు వస్తా. నీకు పరమ విరోధైన వాడే నాకు విరోధే. వాడు అంత తేలిగ్గా చావకూడదు. మరి ఎలా? ఏ పందాల్లో చెప్పాలో చెప్పండి భగవాన్. నీ ఛాయ శక్తులు ప్రయత్నించి ఆ రుస్తు మనసులో నెలకొనుండా ఆ రుస్తు ప్రతిబింబాన్ని తుడిచివేయాలి. ఎంతో అపురూపంగా ప్రేమించి ఆరాధించే పీరాలు
మరొక వలపపాచానికి లొంగిపోయి ద్రోహం చేస్తే ఒక్కసారి ఆరుస్తూ కట్టుకున్న ఊహాసౌధాలు పేక మేడలే కూలిపోవాలి. ఆ సాకును భరించలేక వాడు అక్కడికక్కడ కుమిలిచ్చావాలి. రుస్తువు లాంటి చిన్నది దేవుళ్ళు ఎందరు ఎదురైనా తుదముట్టించి నీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని అంతం చేయండి. నిద్రించను, వస్తా. ఏనాడు ఓటమరేయాలి మనిషిగా బ్రతుకుతున్నా ఈ భగవాన్ చర్చకు పదే పదే అడ్డు తగిలి నాతో విరోధం పెంచుకున్నావు. అందుకేరా నీ ఆత్మను పరమాత్మలో కలపడానికి వస్తున్నాడు రా. వస్తా చెప్ప కొడితేనే నాలో పగ ప్రతీకార చల్లారదు. ఏ గుల్లు